హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్జెక్షన్స్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఇంటర్జెక్షన్ను మనసులోని భావాలను తెలియజేసే భాషా భాగం అనుకోవచ్చు. ఇది సంతోషాన్ని, బాధను, ఆశ్చర్యాన్ని ఇంకా ఇలాంటి అనుభూతులను తెలియజేస్తుంది. అంటే ఇంటర్జెక్షన్ను మనసులోని అనుభూతులను తెలియజేసే పదం అనుకోవచ్చు. ఆనందం, కోపం, బాధ, విచారం, ఆశ్చర్యం వంటి భావాలను ఈ పదాలను ఉపయోగించి తెలియజేయవచ్చు. వాక్యంలో ఈ పదాలు ఉన్నాయంటే మనసులోని ఏదో ఒక భావం అక్కడ ఉన్నట్లే. ఒక రకంగా దీనిని భావోద్వేగాలను తెలియజేయటానికి ఉపయోగించే పదం అనుకోవచ్చు. మిగిలిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాగే వీటిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్, ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్, ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్, ఇంటర్జెక్షన్ ఫర్ అప్రూవల్, ఇంటర్జెక్షన్ ఫర్ సారో అండ్ ఇంటర్జెక్షన్ ఫర్ అటెన్షన్. ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్, ఏదైనా ఆనందం, సంతోషం కలిగినప్పుడు ఇంటర్జెక్షన్ ఫర్ జాయ్ని వాడతారు. హఠాత్తుగా సంతోషం కలిగినా కూడా వీటిని వాడి తెలియజేస్తారు. వావ్ను సాధారణంగా ఏదైనా ఆశ్చర్యం కలిగే విషయాలకు వాడుతున్నప్పటికీ అనుకోకుండా ఆనందం కలిగించిన విషయాలకి కూడా వాడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్, హరా ఆర్ హురే, వావ్, యాహూ ఎట్సెట్రా. వీటిలో హరాను ఎక్కువగా ఏదైనా పని సఫలం అయినప్పుడు, విజయవంతమైనప్పుడు వాడతారు. ఎగ్జాంపుల్ సెంటెన్స్, హరా వి వాన్ ద క్రికెట్ మ్యాచ్. ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్, ఏదైనా విషయం ఆశ్చర్యం కలిగించినప్పుడు ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్ను వాడతారు. ఏదైనా విషయం అబ్బురపరచినా, వింతగొలిపినా కూడా దీనిని వాడతారు. ఎగ్జాంపుల్, వావ్, ఆ, ఓ ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వావ్ యు ఆర్ లుకింగ్ గార్జియస్. I got a new job. ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్, ఇంటర్జెక్షన్ ఫర్ గ్రీటింగ్ను పలకరింపుకు లేదా ఎదుటివారిని గ్రీట్ చేయడానికి వాడతారు. ఎగ్జాంపుల్, హలో, హాయ్, హే ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, హలో దిస్ ఈజ్ రవి. Hey, it is very glad to meet you. ఇంటర్జెక్షన్ ఫర్ అప్రూవల్, ఇంటర్జెక్షన్ ఫర్ అప్రూవల్ను ఏదైనా విషయానికి సంబంధించిన ఆమోదాన్ని తెలియచేయటానికి లేదా ఎవరికైనా దేనికైనా మద్దతును తెలియజేయటానికి వాడతారు. ఎవరినైనా మెచ్చుకునేటప్పుడు కూడా దీనిని వాడతారు. ఎగ్జాంపుల్, ఎక్సలెంట్, బ్రావో, వెల్ డన్, బ్రిలియంట్ ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, వెల్ డన్ యు అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్. బ్రావో యు పాస్డ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇంటర్జెక్షన్ ఫర్ సారో, ఇంటర్జెక్షన్ ఫర్ సారోను ఏదైనా బాధ లేక దుఃఖం కలిగించే విషయం తెలియచేయటానికి వాడతారు. ఇంకా విచారాన్ని, సానుభూతిని తెలియచేయటానికి కూడా దీనిని వాడతారు. అనుకోకుండా ఏదైనా దురదృష్టకర విషయాలు విన్నా, చూసినా లేక ఎవరికైనా వాటి గురించి చెప్తున్నా కూడా ఈ ఇంటర్జెక్షన్ను వాడతారు. ఎగ్జాంపుల్, అలాస్, ఔచ్, ఆ, ఓ ఎట్సెట్రా. Example sentences:
Alas, we lost the match. Ouch, it is very troubling me. Interjection for attention. Interjection for attention ను ఎవరి దృష్టినైనా ఏదైనా విషయం మీద ఉంచటానికి లేదా అటెన్షన్ను డ్రా చేయటానికి వాడతారు. అలాగే ఎవరినైనా పిలవటానికి కూడా దీనిని వాడతారు. ఎగ్జాంపుల్: లుక్, లిసన్, behold, hash, etc. Example sentences: Look, you are talking very proud. Behold, something is strange in your file.